రోజు రోజుకి మన పెళ్ళిళ్ళ ట్రెండ్లు మారిపోతున్నాయి. ఇప్పుడు ఇలాంటి వేడుకలు, ఇంత గొప్ప వస్త్రాలు, చిత్ర విచిత్ర వస్తువులతో మన వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఉత్తరాది వాళ్ళ పెళ్ళిళ్ళలా అదో రకమైన వైభవంతో సాగుతున్నాయి. పెళ్లి వేడుకల్లో ఎన్నో ఉత్సవాలు వచ్చేసాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు చూడబోతున్న అత్యాధునిక ట్రెండ్ మాత్రం షాక్‌కు గురి చేస్తుంది. పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకు ఉండి తీరాలి అన్నది మన సంప్రదాయం. ఆ విషయం గాలికి వదిలేసి అసలు పెళ్లి కొడుకెందుకు? తనను తానే పెళ్లి చేసుకుంటే చాలు కదా అనే ఐడియా వచ్చింది ఇక్కడి మహిళామణులకి. అంటే ఆత్మ ప్రదక్షిణంలా ఆత్మ వివాహం అన్నమాట. నయా పైసా ఖర్చు లేకుండా అన్ని ఆడంబరాలు తనకి తానే చేసుకొని హాయిగా తనను తానే పెళ్లి చేసుకునే ట్రెండ్ ఇప్పుడు జపాన్‌లో పాపులర్ అయింది. ప్రపంచంలో ఇప్పుడు కొంతమంది వివాహ బంధం మూన్నాళ్ల ముచ్చట అవుతోంది. బాయ్ ఫ్రెండ్ తో తలనొప్పులు, సహజీవనంతో సమస్యలు, ఈ చెత్త కన్నా సోలో బ్రతికే సో బెటరు అని వెడ్డింగ్ ని వరుడు లేకుండా కానిచ్చేస్తున్నారు జపనీస్ అమ్మాయిలు. ఫ్రాన్స్ లో 10 ఏళ్ల క్రితం మొదలైన సోలో వెడ్డింగ్ ట్రెండ్ ఇప్పుడు ఇలా అన్ని దేశాలకు పాకుతోంది. ఈ పెళ్లిలో కూడా వధువు, బంధువులు, వేడుకలు, పురోహితులు, ఫోటోషూట్, కమ్మని భోజనం అన్నీ ఉంటాయి. ఒక్క వరుడు మాత్రం ఉండడు. ఆఖరికి వెడ్డింగ్ రింగ్ కూడా ఉంటుంది. అయితే దాన్ని తనకు తానే ఇకిలించుకుంటూ పెట్టుకుంటుంది వధువు. తనని తాను ప్రేమించుకుంటానని, జీవితాంతం ఒంటరిగా ఉంటానని ప్రమాణం చేస్తూ పెళ్లి ఉంగరాన్ని తనే పెట్టుకుంటుంది. ఇదేదో బాగుందని ఇటలీ, ఆస్ట్రేలియా, తైవాన్, అమెరికాల్లోనూ ఈ ట్రెండ్ ఆల్రెడీ మొదలైపోయింది. ఇక్కడ కూడా ఈ టైపు పెళ్లి ఏ క్షణమైనా వచ్చేయచ్చు. సోలో బ్రతికే సో బెటరు అనే సరికొత్త సాంప్రదాయం ఇక్కడ కూడా మొదలైపోవచ్చు.